సంక్రాంతి పండుగ కోసం జనమంతా పట్నం నుంచి పల్లెబాట పడుతున్నారు. దీంతో రోడ్లపైన వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు బార్లు తీరాయి. టోల్ స్కాన్ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత 2 రోజులుగా ఇటు హైవేలపై కొనసాగుతున్నటువంటి రద్దీ 3వ రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న సాయంత్రం నుంచి కూడా ఇటు వాహనాల రద్దీ అనేది ప్రారంభమైంది. మొత్తం నగర వాసులందరూ కూడా పల్లెబాట పట్టడంతో స్వగ్రామాలలో సొంత వారితో కలిసి పండుగ చేసుకునేందుకు స్వగ్రామాలకు వెళ్తున్న నేపథ్యంలో హైవేలన్నీ కూడా ఇటు మొత్తం రద్దీగా మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 65వ జాతీయ రహదారిపై పంతంగి టోల్గేట్ వద్ద ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోనే ఉన్నటువంటి పంతంగి టోల్గేట్ వద్ద ఉన్నాం. ఇది హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వైపు వెళ్లే క్రమంలో మొదట వచ్చే టోల్గేటు. ఇక్కడ మనం చూడవచ్చు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడంతా కూడా వాహనాలు రద్దీగా మారి కాసేపు నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి అన్నీ కూడా ఫాస్టాగ్ అయినప్పటికీ కూడా కొంత ఈ ఫాస్టాగ్ స్కానింగ్లో అక్కడక్కడ ఒక్కోసారి వచ్చేటువంటి సమస్యల నేపథ్యంలో కొంత ఈ జామ్ అనేది ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇటు హైదరాబాదు ఓఆర్ఆర్ నుంచి మొదలుకొని ఇక్కడ చౌటుప్పల్కి సంబంధించి ముందు ఉన్నటువంటి తూప్రాన్పేట వరకు కూడా కొంత రద్దీ అనేది కూడా వాహనాల రద్దీ అనేది అయితే కొనసాగుతూ ఉంది. అదేవిధంగా అక్కడక్కడ ఈ అంటే వాళ్ళు సుదూర ప్రాంతాలు కూడా వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ బ్రేక్ఫాస్ట్ల కోసం ఆగిపోతున్న నేపథ్యంలో అంటే కాసేపు అక్కడ దావాల దగ్గర కూడా ఆగిపోతున్న నేపథ్యంలో కొద్దిసేపు ఒకేసారి బయలుదేరినప్పుడు సందర్భాల్లో కూడా ఈ జామ్ అనేది ఏర్పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే మొన్న సాయంత్రం నుంచి కూడా ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు ఈ టోల్గేట్ల వద్ద. వాస్తవానికి ఇక్కడ మొత్తం 16 కౌంటర్లు ఉంటాయి. ఇక్కడ ఈ టోల్ ప్లాజాకి సంబంధించి 16 కౌంటర్లు, ఇటు 8 ఒకవైపు అదేవిధంగా 8 మరొక వైపు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత రద్దీని దృష్టిలో పెట్టుకొని మొత్తం 13 కౌంటర్లు ఇటువైపు విజయవాడ వైపు వెళ్లేందుకు ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇటు కేవలం అయినప్పటికీ కూడా అంటే విజయవాడ వైపు 13 కౌంటర్లు ఓపెన్ చేశారు. మిగిలిన కౌంటర్లు కేవలం 3 కౌంటర్లు మాత్రమే హైదరాబాద్ వైపు ఓపెన్ చేశారు. అయినప్పటికీ కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో అప్పుడప్పుడు ఇలా బ్లాక్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా కొంత రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. పోలీసులకు అదేవిధంగా అంటే ఈ టోల్ ప్లాజాకి సంబంధించి ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా రాజకొండ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. రాజకొండ ట్రాఫిక్ పోలీస్ విభాగం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజాకి సంబంధించిన వాళ్ళు కూడా సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేస్తున్నప్పటికి కూడా రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసినప్పటికి కూడా అప్పుడప్పుడు రద్దీ అనేది కొనసాగుతుంది. అంటే జామ్ అనేది ఏర్పడుతుందని చెప్పి అయితే ఇక్కడ సిబ్బంది చెప్తా ఉన్నారు. అయితే కొంత ఫాస్టాగ్లో రీడింగ్లో వచ్చేటువంటి సమస్యలే తప్ప ఓవరాల్గా చూస్తే ఈ ఫాస్టాగ్ రీడింగ్ గతం కంటే కూడా ఎక్కువ వచ్చేలా అప్డేట్ చేశామని చెప్పి కూడా టోల్ గేట్ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ హైవేల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాల రద్దీ ఉన్న నేపథ్యంలో హైవే మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుదల చేయొద్దని చెప్పి అదేవిధంగా ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ స్పీడ్తో కూడా వెళ్ళవద్దని చెప్పి అయితే ట్రాఫిక్ పోలీసులు అడ్వైజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపటి నుంచి ఈ పండగ ప్రభావం ఉండటంతో అంటే ఈ రోజు వరకు అంటే ఇప్పటికే గత 3 రోజులుగా మొన్న సాయంత్రం నుంచి కూడా రద్దీ ఉన్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ రద్దీ కొనసాగుతుందన్న ఒక అంచనాతోనైతే అధికారులు ఉన్నారు. పంతంగి టోల్ ప్లాజా నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.